నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ఆర్ కృష్ణయ్య. బీసీ నాయకులు. అసలు బీసీ అన్న పదం వింటే మనకు వినిపించేటటువంటి పేరే ఆర్ కృష్ణయ్య. సో ఇవాళ మనం ముందు ఉన్నారు, ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీసీలకు న్యాయం జరిగిందా, న్యాయం జరగలేదా అని అంటే ఒక బీసీ నాయకుడిగా ఇన్నేళ్ళలో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? న్యాయం జరగలేదని చెప్తా. ఎందుకంటే 42% ఇస్తామన్నారు, జియో తీశారు. ఆ జియో హైకోర్టులో చర్చ జరుగుతుంది, వాదం ఇప్పుడు కేసు నడుస్తుంది. ఆ కేసు అంతిమ తీర్పు రాలేదు. రాకముందే దాన్ని రద్దు చేసి 42 నుంచి 23కు తగ్గించి ప్రాక్టికల్గా అమలు లోపల 17%కు అమలు చేస్తున్నారు. ఇది అన్యాయం కళ్ళకి కనిపిస్తుంది మనకు. ఇంత అన్యాయం చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడ పొంతన లేదు. రైట్. అంటే 42% కోసం బీసీలు అందరూ పోరాడారు. ఇప్పుడు కాంప్రమైజ్ అయినట్టేనా బీసీ నాయకులు అంతా కూడా? అంటే నేను కాలేదు, మరి బీసీ నాయకులు ఎట్లున్నారో తెలియదు, కానీ ఎవరు ఏ బీసీ నాయకుడు కూడా కాంప్రమైజ్ కాదు. ఎందుకైతే ఆబ్జెక్టివ్ తోటి 42 కొట్లాడుతున్నాం. ఇవ్వనప్పుడు తప్పనిసరి వ్యతిరేకత ఉంటుంది. అంటే మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. పార్టీ పరంగా ఇవ్వనికే సర్పంచులు పార్టీ పరంగా పెట్టారు. వాళ్ళు ఓన్లీ ఇండిపెండెంట్గా చేయాలి. ఇండిపెండెంట్ గుర్తుంటుంది, ఊరికి ఒక గుర్తుంటుంది, మనిషికి ఒక గుర్తుంటుంది. కాబట్టి ఇది చాలా తప్పుడు ఆర్గ్యుమెంటు. బీసీలను మోసం చేయడం, దగా చేయడం తప్ప మరేం కాదు. ఓకే. అంటే ఎందుకు ఇంకా కూడా బీసీ రాజ్యాధికారం వైపు బీసీలు చైతన్యం కాలేకపోతున్నారు? మీలాంటి వాళ్ళు ఇంతగానో ఉద్యమం చేసినా కూడా ఎందుకు చైతన్యవంతం చేయలేకపోతా ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? నేను బీసీలు చైతన్యవంతమయ్యారు మన రాష్ట్రంలో. ఎట్లా అంటే మీరు చూడండి, నేను ఎజెండాతో కొట్లాడా. చాలామంది రాజ్యాధికారం గురించి కొట్లాడతారు పార్టీలు పెట్టి. నేను అట్లా కాదు, నేను సోషల్ రిఫార్మర్. నేను రాజకీయ నాయకుని కంటే ఈరోజు నా యొక్క సేవను గుర్తించి అన్ని పార్టీలు పదవులు విలిషిస్తున్నాయి, కానీ నేను పార్టీలకు సేవ చేయలేదు ఎక్కడ కూడా. ఓన్లీ బీసీల కోసమే, హక్కుల కోసం పోరాడుతున్నా. దాన్ని గుర్తించి పదవులు ఇస్తున్నారు, అది ఒక భాగం. ఇప్పుడు నేను ఏం పోరాడినా, మొట్టమొదట చదువు కావాలి, పేద కులాలు చదువుకోవాలి, విద్య కావాలి, తర్వాత ఉద్యోగం కావాలి, తర్వాత పదవులు కావాలని పోరాడినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇప్పుడంటే కొద్దిగా డెవలప్, పర్వాలేదు, చదువుకుంటారు. నేను పోరాడిన 50 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద హాస్టల్ సీట్ వస్తే తప్ప చదువుకోని పరిస్థితి. ఫీజులు స్కాలర్షిప్లు వస్తే తప్ప కాలేజ్ చేయకూడదు, అటువంటి పరిస్థితి. ఫీజులు కట్టలేని స్థితి. అప్పుడు నేను హాస్టల్ పెట్టాలి, అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలని పోరాటం చేస్తాను. దేశంలో ఎక్కడ లేని విధంగా 6000 హాస్టళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టించాను. ఉత్తరప్రదేశ్లో 1000 హాస్టళ్ళు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని హాస్టళ్ళు లేవు. అంతేకాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీ హాస్టల్లో ఉంటలేదని చెప్పి, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంటలేదని చెప్పి, కార్పొరేట్ స్థాయిని మించి గురుకులాలు పెట్టాలని కొట్లాడినా 82లో. అప్పుడే హాస్టల్ పెట్టాలని కొట్లాడుతున్న క్రమంలో బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు పెట్టాలని కొట్లాడినా. అప్పుడు 3-4 గురుకులాలు మంచి రిజల్ట్, మంచి క్వాలిటీ ఉండే. దాన్ని చూసుకునే ఎగ్జాంపుల్ కొట్లాడినా. అప్పుడు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఆ ఉద్యమానికి స్పందించి 46 సోషల్ వెల్ఫేర్ గురుకులాలు మంజూరు చేశారు ఫస్ట్. ఆ తర్వాత అంచెలంచెలుగా బీసీలకు వచ్చింది, ఎస్టీలకు వచ్చింది, ఈరోజు 2 మైనార్టీలకు వచ్చింది. 2 రాష్ట్రాలు కలిసి బీసీలకు 350, ఎస్సీలకు అన్నీ కలిపి, ఎస్టీలకు మైనార్టీలకు కలిపి 1500 గురుకుల పాఠశాలల్లో 12 లక్షల మంది చదువుకుంటున్నారు. ఇలా చదువుతున్న వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతున్నారు. ఇది తర్వాత ఫీజు రియంబర్స్మెంట్. ప్రైవేట్ కాలేజీ వచ్చినాక ఫీజు లక్షలలో ఉంటుంది, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ. ఇది పెట్టాలనుకుంటున్నా. రాజశేఖర రెడ్డి పీరియడ్లో 5 రోజులు ప్రాణాలకు తెగించి అమర నిరాహారదీక్ష చేసిన. అప్పుడు నా వెయిట్ 70 ఉంటే 54 తగ్గింది. అంకిత భావంతో నిజాయితీగా అమర నిరాహారదీక్ష కష్టపడ్డారు చేసి అది సాధించిన. 40 లక్షల మంది అవుతున్నారు. దీని ప్రభావం సొసైటీ మీద కూడా ఎట్లున్నది అనేది మీరు గుర్తు చేస్తున్నాను. దీని ప్రభావం సమాజంలో సమూలమైన మార్పు వచ్చింది, నిశ్శబ్ద విప్లవం వచ్చింది మన రాష్ట్రంలో. ఎందుకంటే మీరు 5 ఏళ్ల దాకా మన రోడ్లు వేసే దగ్గర, అపార్ట్మెంట్ గట్టి దగ్గర, ఇండ్లు గట్టి దగ్గర ఏ లేబర్ ఉంటుంది? పాలమూరు, ప్రకాశం, శ్రీకాకుళం, మెదక్, రంగారెడ్డి లేబర్ ఉంటుంది.
ఇప్పుడు చూడండి మీరు రోడ్ వేసే దగ్గర అపార్ట్మెంట్ గట్ట దగ్గర పోయి అడిగితే ఎవరున్నారు? ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తారు. మన లేబర్ ఏమైంది? అందరూ చదువుకుంటున్నారు ఇక్కడ, చదువుకొని డెవలప్ లేకపోతే పనులు దొరకలేవు. లేదండి, పనులు దొరకకపోతే ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? కాబట్టి ఇక్కడ చదువుకుంటారు. కానీ అంటే మీ ఈ నేళ్ళ 40 ఏళ్ళ 30 ఏళ్ళ పోరాటం వల్ల నిజంగా బీసీలు లాభపడ్డరా కనిపిస్తుంది, అంటే మీరు ఏం చెప్తారు? కనిపిస్తుంది మీకు స్పష్టంగా. చదువుకుంటున్నారు వేలాది మంది. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒకసారి సందర్భంలో అన్నారు, ఒక గుడిసెలో పెట్టినట్లు ఇంట్లో కూడా డిగ్రీ పీజీ చదివిన అమ్మాయి అబ్బాయి ఉంటున్నారు. సమాజంలో చాలా మార్పు వచ్చింది, బీసీలలో చైతన్యం. అంటే బీసీలు చదువుకురు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆర్ కృష్ణ అంటారు, అంతేనా? అంటే నేను అన్నా మీరేది, నేను ఏ ఏజెండాతో కొట్లాడినా నాది నేను ఎందుకు గొప్పగా చెప్పుకోవాలి? నేను ఏజెండా చదువుకోవాలని హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి. అంటే మీ ఎజెండా బీసీ రాజ్యాధికారం కాదు, మొదటి దశ అది. రెండవ దశలో రాజ్యాధికారం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రాజ్యాధికారం సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో నిజంగా బీసీలకు పెద్ద దెబ్బ అన్నట్టే కదా? పెద్ద దెబ్బ. ఈ స్థానిక సంస్థలు కూడా ఫస్ట్ దేశంలో ఎక్కడ పెట్టని విధంగా మన రాష్ట్రంలోనే మొదటిసారి పెట్టించడం. 84, 85, 86లో ధర్నాలు చేశాం మేము, ఉద్యమాలు చేస్తే అప్పుడు ఎన్టీ రామారావు రిజర్వేషన్ల ఉద్యమం విరమణ సందర్భంగా ఓ అగ్రిమెంట్ చేసుకొని 20% పెట్టాడు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల జడ్పీలో 20%, సర్పంచ్లో పెట్టలే. మళ్ళా సర్పంచ్లో పెట్టాలి, దీన్ని పెంచాలని విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో బాగా ఉద్యమాలు చేశాడు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి 20ని 32కి పెంచాడు. కొత్తగా సర్పంచ్లలో వార్డు మెంబర్లో పెట్టాడు. దాంతో 34 వచ్చేసి అట్లే ఉండగా ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసరికి మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంచాలి అంటే కాంగ్రెస్ పార్టీ 42కి వచ్చింది. ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి? ఎందుకు ఒత్తిడి తెస్తారు? బందే జరుపుతుంది రోజు ర్యాలీలు, ధర్నాలు. అన్ని పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉన్నది, బీసీ నాయకులు ఉన్నారు, అందరూ బంద్ తెలుపుతారు. అసలు ఇవ్వాల్సింది ఎవరు బీసీలకు రిజర్వేషన్? గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా బంద్లో పాల్గొన్నది కదా సార్? పాల్గొన్నదంటే అప్పుడు కోర్టు స్టే ఇచ్చినందుకు పాల్గొన్నది, తప్పని పరిస్థితిలో మద్దతు ఇచ్చేది. కానీ బీసీ ఉద్యమం బలంగా ఉందని అనివార్యంగా చేరింది. అంటే ఇదంతా ఒక బూటకు నాటకమేనా, లేకపోతే నిజంగా బీసీలకు అంటే న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, నేను ఎందుకంటే కార్యసాధకుడి, విమర్శించి బీసీలకు వ్యతిరేకత దాను. కానీ ప్రభుత్వానికి వ్యక్తిని అనను నేను, ముఖ్యమంత్రిని. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అధికారం చేపట్టినప్పుడు ఏమన్నారు? ఆ మేనిఫెస్టో 42 పెట్టాడు. అధికారంలోకి వచ్చినాక ఎంబడే ఎన్నికలు పెడతారు. మేము గొడవ చేసినాం, ఎట్లా పెడతావు? 42కి వచ్చినాకనే పెట్టా అన్నాం. అది మా చేతిలో లేదంటే గొడవ చేసినాం. ఆ తర్వాత ఇగో అది కానీ పెండింగ్ పెట్టాడు. తర్వాత నేను రిజర్వేషన్లు పెట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించాలన్నాను. నేను చెప్పాను, రాజ్యాంగం 243 D6 లోపల రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు పెట్టే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. దాని ప్రకారం పెట్టమన్నాం. న్యాయ నిపుణులతోటి, అడ్వకేట్లతోటి, జడ్జిలతోటి చర్చించి కృష్ణయ్య చెప్పింది నిజమే అని జీవో తీశారు, జీవో నెంబర్ 9. జీవో నెంబర్ 9 తీసినాక కోర్టులో సవాల్ చేశారు కొందరు. అప్పుడు అక్కడ సరిగ్గా ఆర్గ్యుమెంట్ జరగలేదు. ప్రభుత్వ పక్షాన బీసీ ప్రభుత్వ పక్షాన ఆర్గ్యుమెంట్ జరగలేదు అని అంటారు కదా? అవును. అది నిజంగా కావాలని ఆర్గ్యుమెంట్ జరపలేదా, లేకపోతే జరగలేదా? అది వ్యక్తి దోషం ఉండొచ్చు, లేదా సంస్థాగత దోషం ఉండొచ్చు. అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించలేదు ఒక భాగం. రెండోది బీసీ సంఘాలు 50 కేసులు వేశారు. వాళ్ళ వాదనలు వినిపించాలని ఫైట్ చేయాలి కదా. ఇదంతా ముఖ్యమంత్రి గారికి తెలిసే చేసిండ్రా, తెలియక చేసిండ్రా? ముఖ్యమంత్రికి తెచ్చి చేసిండని నేను అన్నా. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా బీసీ వ్యతిరేక వైఖరి కనిపించనీయలేదు. చాలా తెలుగుదేశంలో మేము కలిసి పనిచేసినాము కాబట్టి అట్లాంటి భావన ఎప్పుడు గౌరవించారు. చాలా మంది బీసీ ప్రజలు ఏమంటారు అంటే, తిట్టను పోరా అన్నట్టుగా ఏదో చేస్తున్నట్టుగానే ఉంది. నిజంగా బీసీలకు చిత్తశుద్ధి అయితే ప్రభుత్వానికి లేదు అని అంటున్నారు. మరి అది అందులో మనం మాటలతో కాదు, ప్రాక్టికల్గా చూస్తే అట్టే ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, ప్రతిపక్షాలన్నీ తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవాలి కదా, కలవలేదు. అఖిలపక్షంతో కలవలేదు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో
ఇండియా కూటమికి ఎన్ని ఉన్నాయి సీట్లు? 236 ఉన్నాయి. అవును బీహార్ ఓడ్చోరని నెలలు పార్లమెంటు నడవనీయలేదు, అవును బహిష్కరించారు. మరి దీని మీద ఒక్కరోజన్నా బహిష్కరించినా? రైట్, వాళ్ళు ప్రతిపక్షంలో అవును, ఎందుకు వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు. మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు కూడా ఎటువంటి అధికార initiative పక్షంలా అధికార పక్షం ఎప్పుడు చేస్తుంది? ప్రతిపక్షం బలంగా వాగ్దానం ఎవరు ఇచ్చారు? ప్రతిపక్షం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వాళ్ళ మీద ఉంది బాధ్యత, అంటే సుమోటో నైతిక సామాజిక బాధ్యత ఉంది వాళ్ళ మీద. సుమోటోగా చేసేటి చేస్తున్నాం. ఇప్పుడు ప్రధానమంత్రిని బీజేపీ పార్టీని కొందరు విమర్శించారు, బీసీ వ్యతిరేకాన్ని. నేను ఒకటి సవాల్ చేస్తున్నా, బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకత లేదు అక్కడ. ఎందుకంటే ఇంతవరకు ఈ దేశంలో ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉండేది. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడంటే ఇచ్చిపెడదాం. తర్వాత అనేక మన్మోహన్ సింగ్ను వీళ్ళందరినీ ప్రధాని చేసారు. బీసీని చేసిరా వాళ్ళు ఒక్కసారి అన్నా చేయలేదు. జనతాదళ్, జనతా పార్టీ, అనేక పార్టీలు వచ్చినాయి, వాళ్ళు చేసిరా? చేయలేదు. కానీ బీజేపీ పార్టీ 3 సార్లు వరుసగా బీసీని ప్రధానమంత్రిని చేస్తున్నారు. అంటే వేరే రకమైన వివాదాలు కూడా ఉన్నాయి. అది ఒకటి భాగం. రెండోది ఉపరాష్ట్రపతిని మొన్న చేశారు, ఆయన బీసీ. రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొన్నటిదాకా ఆయన ఒక దళితుడు. ఇట్లా ఉన్న పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చారు. బట్ అంటే మీరు ఏమనుకోకండి, ఏమనుకోవచ్చు, అంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు బీసీలకు పదవులు ఇచ్చారు కావచ్చు, కాదనడానికి. కానీ నిజంగా దేశవ్యాప్తంగా బీసీలు అందరూ కూడా లబ్ధి పొందిరా, అభివృద్ధి చెందిరా అంటే నో అని చెప్పాలి కదా ఈ విషయంలో. బీజేపీ పార్టీ, నేను చూసిన కాడికి వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది, విజన్. ఒక దశల వారీగా సమాజంలోని బీసీలకు ఏది పెట్టినా వ్యతిరేకత వస్తుంది, అధికారం కాపాడుకోవాలి ఒకటి, దేశాన్ని సంపదతోటి బలోపేతం చేయాలని ఒకటి. ఇట్లా ఒక విజన్ ఉంది దానికి. ఆ విజన్లో భాగంగా బీసీలకు చేస్తుంటే కొంత వ్యతిరేకత వస్తుంది. అప్పుడే వీళ్ళేమో చైతన్యం లేదు. నేను చూస్తున్నా కదా, నా పోరాటం ఇప్పుడు బీసీలు వస్తున్నారు. నేను బిగినింగ్లో కొట్టినప్పుడు బీసీలు లేరు, అంతా ఓసీలే నా మద్దతుదారులు. అట్లా ఈ కులాలను చైతన్యం తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. సమాజంలో అందరి అంగీకారం కావాలి. అందుకే అందులో ఒక భాగం చెప్తాను మీకు. కులాల వాళ్ళ లెక్కలు తీసేదా ఇంతవరకు? 76 ఏళ్ళలో ఏ పార్టీ తీయలేదు. 30 ఏళ్ళ నుంచి నేను కొట్లాడుతున్నా, సుప్రీంకోర్టులో కేసు వేసిన, ఎన్ని చేసినా చేయలేదు. ఇప్పుడు మోడీ దగ్గరికి పోయి మేము వెళ్ళందడే ఎంబడి ఒప్పుకున్నాడు. అంటే అది ఒప్పుకున్నాడు అంటే అర్థం ఏమిటిది? అన్ని రంగాలలో బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రెండవది ఇంకోటి, నేను ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా బీసీల గురించే మాట్లాడుతున్నా. నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. మాట్లాడు, కొట్లాడాలి, అన్నదమ్ముల పంచాయతీ, తమ్ముళ్ళ వాటా తమ్ముళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు మోడీ కానీ అమిత్ షా కానీ. నా మీద చెప్పి నేను ఊరికే బీసీ బీసీ అంటే లడాయి కర్ణ వాళ్ళ రైనా అంటారు. అంటే వాళ్ళ నుంచి మీకు ప్రోత్సాహం అయితే ఉన్నది, తప్పనిసరి మద్దతు ఇస్తున్నారు. ఇంట్లో కొట్లాడమని అంటారు వాళ్ళు. అందుకే బీజేపీ బీసీ వ్యతిరేకత లేదు. ఇంకా అందరికంటే ముందు ఓ దశల వారీగా సామాజిక సామరస్యం దెబ్బతినకుండా ఈ వర్గాలను అభివృద్ధి చేయాలి. వాళ్ళది ఒక స్లోగన్ ఉంది, అంత్యోదయ. సమాజంలో పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళని మొదలు పికప్ చేయాలి. పేదవాళ్ళు ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీనే ఉంటారు కాబట్టి అంత్యోదయ టోటల్ అప్లై ఎవరికి అవుతుంది? ఈ కులాలకు అప్లై అవుతుంది. దానికి ఒక ప్లాను, వేరే వాళ్ళకు ఈర్ష్య అసూయ ద్వేషం రాకుండా పద్ధతి మీద తీసుకురావాలని ఉంది. వాళ్ళు చేయాలంటే ఎట్లా? వాగ్దానం వీళ్ళు ఇచ్చారు, బాధ్యత ఎవరి మీద ఉంటుంది? సామాజిక నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. మీరు వాగ్దానం చేసారు, మీరు కొట్లాడండి. మీరు కొట్లాడినాక ఆటోమేటిక్గా అంతే అంతే అంతే. నేనైనా ఇవన్నీ కొట్లాడితేనే వచ్చినాయి. హాస్టల్ గురుకులాలు ఎట్లొచ్చినాయి? కొట్టుకొచ్చినాయి. ప్రభుత్వాలు చేస్తే అన్ని స్టేట్లలో ఉండాలి కదా, మన ఒక్క స్టేట్ అని ఎందుకుంది? హాస్టల్లో పెట్టాలని 78లో సెప్టెంబర్ 27 నాడు 2000 మందిని తీసుకుపోయి అసెంబ్లీని తుక్కు వెలగొట్టాం. రైట్, మీరు అంతా చేశారు కదా. కొంతమంది అంటే మొన్న బీసీ బంధు జరిగినప్పుడు 42% రిజర్వేషన్లకు సంబంధించి మీరు కూడా బంధుకు పిలుపునిచ్చారు. నేనే ఇచ్చిన, మీరు బంధుకు పిలుపునిచ్చారు. బంధు ఉద్ధృతంగా బాగా జరిగింది, అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. కాకపోతే చాలా మంది అన్నది ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు అధికారంలో ఉన్నారు, వారు డైరెక్ట్ పోయి వినిపించవచ్చు కదా, ఇంక ఎందుకు ఇదంతా, ఈ ఉద్యమాలు ఎందుకు, ఈ బంధులు ఎందుకు అని చెప్పేసి కొంతమంది విమర్శకులు విమర్శించారు. దీని సమాధానం ఏం చెప్తారు మీరు? అంటే ఏదైనా అమ్మాయినా అరగంతి అన్నం పెట్టు,
ఇప్పుడు నా అనుభవంలో కూడా నేను హాస్టళ్ళ కోసం కొట్లాడినా, గురుకులాల కోసం కొట్లాడినా, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కొట్లాడినా ఉద్యమాల ద్వారా వచ్చింది. ఈ వ్యవస్థ అట్లుంది. ఈ వ్యవస్థ నిర్మాణం పేద కులాలకు ఉద్యమం వ్యతిరేకం. ఎప్పుడు చేయాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మన మాట అంటే విననప్పుడు ఉద్యమం నేను చేయాలి. బీజేపీలో ఉన్న ఒక్కనే ఉన్నా, నేను కొట్లాడుతున్నా. కానీ అంత ఈజీ ఒక్కరు చేస్తే అవుతుందా? నేను పోయి చెప్పాను ఒకటి చేసి అంటే అది కాదు, ఒకటి చేసి అంటే ఆంజనేయునుకున్న శక్తి మీకు ఉంటుంది. మీరు ఒక్కరైనా ఇద్దరైనా సరే మీ పోరాటం మీరు చేస్తే ఖచ్చితంగా అది ప్రతిఫలిస్తుంది. మీరు ఆ శక్తిని గ్రహించుకుంటలేదు. లేదు. ఆ శక్తి ఉండేప్పటికీ కదా జనాభా లెక్కలు ఒప్పుకున్నది, కులాల వాళ్ళ లెక్కలు. దీనికి కూడా ఒప్పుకుంటారు. ఫైట్ చేయాలి, వీళ్ళు ఫైట్ చేయాలి. నా వాదనకి ఇంకింత బలం రావాలంటే వీళ్ళు అడగాలి. ఓకే, బీసీ రాజ్యాధికారం వస్తుందా సార్? అసలు తప్పనిసరి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడుతు ఉండొచ్చు? అంటే ఈ రాష్ట్రంలో మీరు చూడండి, 76 ఏళ్ళల్లో ఇప్పటికీ 32 ఉమ్మడి రాష్ట్రం, సపరేట్ రాష్ట్రం కలిసి 32 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక్కసారి కూడా బీసీలకు వచ్చిందా? రాలేదు. బీసీలకు సర్పంచులనే ఊరుస్తలేరు. ఇప్పుడు కసి పెరిగింది బీసీలో. అరే మేము సర్పంచులు అయితే ఊరు, మీరు ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, మేము ఓట్లేసి గెలిపిస్తున్నాం, మాకెందుకు ఇవ్వరని బీసీలో కూడా కసి పెరిగింది. అందుకే తప్పనిసరి అన్ని పార్టీలు కూడా బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తాను, కాంగ్రెస్ కూడా అంటుంది మమ్మల్ని చూసి. ఇట్లా ప్రతి పార్టీ తన స్టాండ్ మార్చుకుంటుంది. వచ్చేసారి తప్పనిసరి బీసీ ముఖ్యమంత్రి. కాకపోతే అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే వివిధ రాష్ట్రాలలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాలలో ఓబీసీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా పక్షాలను ఏ విధంగా చేస్తారు? అంటే క్యాస్ట్ స్టిగ్మాను బట్టి ఉంటుంది. క్యాస్ట్కి ఒక స్టిగ్మాను బట్టి క్యాస్ట్ని డిసైడ్ చేస్తారు. బీసా ఓసా. మన దగ్గర రెడ్డిస్ ఓసీ డామినేటివ్ కంపెనీ. కర్ణాటక పోతే బీసీ, మహారాష్ట్రకు పోతే బీసీ, లంబాడాలు మహారాష్ట్రలో బీసీలు, మనతో వస్తే ఎస్టీలు, వాల్మీకులు కర్ణాటకలో ఎస్టీలు, మనతో బీసీలు. కాబట్టి ఎస్సీలు ఉన్నారు, నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ ఎస్టీలలో కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఉంటే అక్కడ బీసీలు ఉంటారు. వడ్డేరలు మహారాష్ట్రలో ఎస్టీలు ఉన్నారు, వీడికి వస్తే బీసీలు. విశ్వబ్రహ్మణుడు, ఆర్యకటికలు మధ్యప్రదేశ్లో ఎస్సీలు, ముదిరాజులు బీహార్లో ఎస్సీ, ఇక్కడ వస్తే బీసీ. కాబట్టి అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు అంటే రాష్ట్రాల వారీగానే చేస్తారా? రాష్ట్రాల వారీగానే, దేశవ్యాప్తంగా యూనిఫామ్ ఉంటుంది. రాష్ట్రం ఏ కులం ఉన్నదో, ఏ వర్గంలో ఉందో అది దాన్నే ఫైనల్. ఎస్సీలు ఉంటే ఎస్సీ, ఎస్టీలు ఉంటే ఎస్టీ, బీసీలు ఉంటే బీసీ. ఓకే, అంటే ఎప్పుడు చూసినా కూడా బీసీ రాజ్యాధికారం వైపు చాలామంది, అంటే మీ అడుగుజాడలు నడిచిన వారా లేకపోతే మీతో పాటు నడవాలనుకున్న వాళ్ళ వివిధ సంఘాలతోటి బీసీ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా అంటే అట్లీస్ట్ ఇచ్చినటువంటి హామీని పొందలేకపోయారు తెలంగాణ ప్రజలు, 42% రిజర్వేషన్. అంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుంది? అంటే అధికారంలో ఉన్నవారు దాన్ని అధికారం అంత ఈజీగా వదిలిపెట్టడానికి సిద్ధపడరు. రెడ్డిలు అధికారంలో వరుసగా ఉంటున్నారు. వెలువలకెళ్ళి రెడ్డిలకు వచ్చింది, రెడ్డిలకెళ్ళి కమ్మలకు పోయింది, అప్పుడు కమ్మలకెళ్ళి మళ్ళీ రెడ్డిలకు వచ్చింది. ఇప్పుడు రెడ్లు తమ చేత అధికారం ఉంది, నేను కులాన్ని అందరినీ గౌరవిస్తాను కాబట్టి కులం పేరు అనడానికే నా సంస్కారం కొద్దిగా అడ్డం వస్తుంది. ఏం తప్పని పరిస్థితి మీరు అడిగినాకు వచ్చాను. రెడ్లు తమ ఆధిపత్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. వాళ్ళే కాదు, బీసీలకు వచ్చిన 42% రిజర్వేషన్లు ఇవ్వలేకపోతారు. అంతేనా? అంతేనా? అంతే. అట్లీస్ట్ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో ఇవ్వలేకపోయిందంటే దానికి కారణం ఏంది? ఇక్కడ బీసీ లీడర్లు ఫెయిల్ అయినట్ట లేకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయినా? ప్రభుత్వమే ఫెయిల్ అయింది. బీసీ లీడర్లు మేము ఫైట్ చేస్తాం, బంధు జరుపుతాం, అంతకంటే ఇంకేం చేయాలి? ఇంకా ఏదైనా రాజ్యాంగం చట్టం ఉంది, దానికి లోబడే చేయాలి. కోర్టుల కేసులు వేస్తాం, ఇంకున్నది ఎక్కడికక్కడ ఫైట్ చేస్తున్నాం, ఇంకా చేస్తాం. రోజు ర్యాలీలు జరుపుతున్నాం, ఎవ్రీ డే ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాం, మా శక్తికి మించి చేస్తున్నాం. ఆశ పెట్టుకున్నారు బీసీలు అందరూ, మా నాయకులు చేస్తారు, ఏదో సాధిస్తారని. వాళ్ళ కోరిక మేరకు నడిపిస్తూనే ఉన్నాం. చట్టసభలలో రిజర్వేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరి. చట్టసభల రిజర్వేషన్ల మీద ఇప్పటికీ మేము 600 సార్లు ధర్నాలు చేసినాం. పార్లమెంట్ దగ్గరకు పోయి 120 సార్లు చేసినాం. ప్రధానమంత్రులను, ప్రతిపక్షాలను కలుస్తున్నాం, కన్విన్స్ అయ్యారు. దాని మీద
ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు కాదని చట్టసభలదే మా టార్గెట్. ఈ ఉద్యమం కూడా చట్టసభల వైపే దీన్ని మళ్ళిస్తాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. అట్లా చట్టసభలలో రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యం రాదు. చట్టసభల రిజర్వేషన్లు సాధించే వరకు కృష్ణయ్య ఉద్యమాలు వదలవు. రైట్, ఓకే. మీరు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యునిగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను బాగా గౌరవించాడు. నన్ను పిలిచి నా సేవను గుర్తించి టికెట్ ఇచ్చాడు. 2 ఏళ్ళు చేస్తూనే ఉన్నాను. సడన్గా కేంద్రంలో 2 ఏళ్ళలో కూడా ఏం చేయలేకపోయినా, పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఏం చేయలేకపోతున్నా. దానికి కారణం అంటే అధికార పార్టీలో ఉండాలి, బలమైన ప్రతిపక్షంలో ఉండాలి. ఈ 2 కాలేకపోయినాయి నాకు. ఇప్పుడు అది ప్రతిపక్షం నుండి కూడా నేను ఎక్కువ. మీరు వ్యక్తిగతంగా అంటే మీ పదవి పక్కన పెడితే ఆర్ కృష్ణ అనేది ఒక పదవి కదా, దాంతో ఏం సాధించలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశం పార్లమెంట్లో బీసీల గురించే మాట్లాడినా. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలంటే ఆయుధం సరిపోలే. రెండవది, అక్కడ నేనేం డిసైడ్ చేసినంటే ఇక్కడ బలమైన ఉద్యమం నిర్మించాలి, పార్టీలో ఉంటే లిమిట్స్ ఉన్నాయి అని రాజీనామా చేస్తే స్వేచ్ఛ వస్తుంది అని చెప్పి రిజైన్ చేసి నా వనరులు సమకూర్చుకొని పెద్ద ఉద్యమం చేయాలని డిసైడ్ చేసి రిజైన్ చేసినాక బీజేపీ వాళ్ళు అడిగారు నన్ను, మీరు మా పార్టీలకు రండి, మీ బీసీ ఎజెండాతో ఫైట్ చేయండి అని పెద్ద లెవెల్లో వాళ్ళు అడిగారు. నేను అన్న ఏడున్నా నేను బీసీల గురించి కొట్లాడతా. మరి బీజేపీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ, దానికి బౌండరీస్ బాగుంటాయి. ఎందుకంటే నేను బిగినింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నా 80 నుంచి 80 వరకు. కాబట్టి నాకు అది తెలుసు. మరి ఇవన్నీ క్రమశిక్షణ ఎక్కువ అంటే నీ బీసీ సంఘ సేవ చూసే నీకు ఇస్తున్నాం, నీకు ఆ స్వేచ్ఛ ఉంటుందని పెద్దలే చెప్పింది. ఓకే, అయితే నేను ఇవన్నీ చెప్పిన నా డిమాండ్ అని కూడా మీరు అంటే ఏదైనా దశల వారిగా ఉంటుంది చేద్దామన్నారు. అయితే స్వేచ్ఛ ఉంది కదా, స్వేచ్ఛ ఉంటే ఇంకా అధికార పార్టీ ఆయుధం ఇది, దీనిలో కొన్ని సాధించవచ్చని వచ్చిన. బీసీల కోసం సాధించవచ్చు, ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాము. ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు, ఇష్టం మీకు ఇంకా 4 ఏళ్ళ పదవి ఉంది పని చేసుకోనికి, మీకు కూడా నేను స్వేచ్ఛ ఇస్తానంటే ఈ ఆయుధం సరిపోదు నాకు అన్న. ఈ పెద్ద ఆయుధం కావాలి నాకు, చిన్న ఆయుధం విడిచిపెట్టి పెద్ద ఆయుధం కావాలి. కానీ అధికారం వైఎస్ఆర్సీపీ కోల్పోయింది కాబట్టి ఆర్ కృష్ణయ్య ఆర్ఎస్ కు అంటే అధికారం కోల్పోయిన అక్కడ దీన్ని కూడా మీకు క్లారిఫిస్తా. నేను ఎమ్మెల్యేని కాదు, మంత్రిని కాదు, ఎంపీ. ఏళ్ళున్నా ఎంపీనే. ఎంపీకి ఉండేది డెబిటెడే కదా, జీతం తీసుకొని పోరాటం చేసేది. అది నా ఉద్యమము. అంటే మీరు రాజీనామా చేస్తూ ఉద్యమం ఒక మాట అన్నారు, ఏమన్నారు అని అంటే రాజ్యసభ పెద్ద లెక్క కాదు, నాకు ఆర్ కృష్ణ అనేది బీసీలకు పనిచేయడమే ఒక పెద్ద పదవి అన్నట్టుగా చెప్పారు. మీరు ఈ రాజ్యసభ మీకు చిన్నదైనప్పుడు ఈ రాజ్యసభ బీజేపీ రాజ్యసభ ఎట్లా పెద్దది అవుతుంది? అంటే నాకు ఎజెండా ఉన్నది, చట్టసభలో రిజర్వేషన్లు సాధించాలి, దానికోసం బలమైన ఉద్యమం నిర్మించాలి. వీళ్ళు స్వేచ్ఛ ఇచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు అగ్రనాయకులతో చెప్పాను, నేను మాత్రం ఉద్యమాలు చేస్తా, నా టార్గెట్ ఇది, మీరు ఆ స్వేచ్ఛ ఇస్తే వస్తే లేకపోతే లేదని చెప్పిన. అంతకుముందు రాష్ట్రపతి కోటాలు ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేశారు, అప్పుడు కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా గౌరవించి ఎంతో ప్రేమతోటి ఇచ్చాడు. నేను రాజీనామా చేసేటప్పుడు కూడా చాలా బాధపడ్డా. రాజీనామా చేస్తే కానీ నేను రాజీనామా చేస్తే ఆయనకు నష్టం లేదు, కానీ బీసీ జాతికి నేను కొనసాగితే నష్టమవుతుంది, స్వేచ్ఛగా కొట్లాడలేనని చెప్పి ఆ ఆలోచనతోటి బీసీల కోసం మీరు రాజీనామా చేసినాక కూడా ఇప్పుడు చూడు, నేను బీజేపీలోకి పోయినాక ఏం చేసినా కులాల వారి లెక్కలు ఒప్పించిన. తొందర లోపల మీరు చూడు, కులాల వారి లెక్కలు అయినాక చట్టసభల రిజర్వేషన్లు సాధిస్తాము, వస్తాయి. మోడీ గారు ఒప్పుకుంటాడు, మోడీ హయాంలోనే బీసీబీలో పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది, అది సాధిస్తాం. రైట్, ఓకే. మీరు చూడండి, అప్పుడు నన్ను అడగాలి. తప్పకుండా సార్. భవిష్యత్తులో మీరు ఏమన్నా ప్రత్యక్షంగా రాజకీయాలలో పోటీ రాజకీయాల్లో నిలబడి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే నామినేటెడ్ పదవులు తీసుకుంటాను? ఉండేదే, నాకు రాజకీయాలు అంటేనే ఇష్టం ఉండదు. నేను సంఘ సంస్కర్తను. మీరు నా ఉద్యమాలన్నీ చూడండి, ఇక్కడ ఈ మెమోరాండాలు ఉన్నాయి, ఇవన్నీ అన్ని డిమాండ్లు బీసీల డిమాండే ఉంటాయి. నా డిమాండ్లలో ఎక్కువ విద్యకు సంబంధించినవి. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పేద కులాలు చదువుకోవాలి. మొన్న నేను ఒరిస్సా పోయినా, ఉత్తరప్రదేశ్ పోయినా,
అక్కడ చాలామంది పిల్లలు పొలాలలో పనులు చేస్తున్నారు, బిచ్చమడుకుంటారు రోడ్ల మీద. నేను అడిగాను వాళ్ళు ఏం కులం అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలే. అక్కడ మీరు ఎదురు చదువుతలేరు, హాస్టళ్ళు లేవు, గురుకులాలు లేవు, చదవాలంటే పేదరికం, మా నాన్న లేబర్ మేము లేబర్ అట్లుండదు. కాబట్టి దేశమంతా కూడా పేద కులాలు చదువుకోవాలి. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. భారతదేశం అగ్రదేశం కావాలంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాటా పొంది చైతన్యమై విజ్ఞానవంతులు కావాలి. ఇంకా మంచి భాషలో చెప్పాలంటే దేశ సంపదను వృద్ధి చేసేటోళ్ళు కావాలి వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటి. అందుకోసమే ఈ పోరాటం. ఓకే, అంటే మీరు ఇన్ని రోజులు 40 ఏళ్ళు బీసీల గురించి 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. ఓకే, డిగ్రీ చదివేటప్పటి నుంచి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఉద్యమ జెండానే. ఓకే, 50 ఏళ్ళ నుంచి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు కదా బీసీల పక్షాన, బీసీల కొరకు, బీసీల కోసం. మీ తర్వాత అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బీసీలకు సరైనటువంటి నాయకత్వం వహించేటటువంటి నాయకుడు ఈయన అని మీకు ఎవరైనా అనిపించిందా? చాలా మంది ఉన్నారా? ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ చాలా మంది తయారవుతుండ్రు. ఆ వ్యవస్థను మనం చైతన్యం చేసి పెట్టాం. తప్పనిసరి వాళ్ళు పోరాడతారు. ఇంకా బీసీల డిమాండ్ అనేది ఇంకా పోరాడతారు, ఇంకా ముందుకు వస్తుంది ఈ ఉద్యమం అని నా నమ్మకం. ఓకే, మీరు యాంటీగా ఒకవేళ రేవంత్కు పనిచేయాల్సి వస్తే బీసీల ఉద్యమం పైన మీరు చేయగలుగుతారా? బీసీలే ముఖ్యం, రేవంత్ కూడా తెలుసు ఆ విషయం. ఇప్పుడు రేవంత్ మేము క్లోజ్ అయినా నాకు నా బీసీల కోసం నేను ఎన్ని త్యాగాలు చేసినా నేను అలాంటి తప్ప రాజకీయం రాలేదు ఇక్కడ ఉద్యమాలకు. నేను డిగ్రీ ఎల్ఎల్బి యూనివర్సిటీ ఫస్ట్, బీకాంలో యూనివర్సిటీ థర్డ్, కాలేజీలో కాదు ఫస్ట్ క్లాస్లో టాపర్రా, గోల్డ్ మెడలిస్ట్, ఎల్ఎల్ఎంలో యూనివర్సిటీ ఫస్ట్, ఎంఎల్ఏ యూనివర్సిటీ సెకండ్, అన్ని డిగ్రీలు టాపరు, గోల్డ్ మెడల్ యూనివర్సిటీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. అదే కాదు నేను బికామ్ పాస్ అందరివే బ్యాంక్ ఆఫీసర్, బ్యాంకులో 2 జాబ్లు వచ్చినాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు. ఎంత ఆ రోజుల్లో ఆఫీసర్ పోస్ట్ రావడం మన తెలుగు మీడియం ఊళ్ళో పుట్టిన మామూలు పిల్లగాన్ని జాబ్ వచ్చింది. వాటికి రాజీనామా చేసిన, జాతికి చదవాలి, నువ్వు డెవలప్ కావాలి. ఆర్ఎస్ఎస్ ప్రభావం నా మీద బాగుంటుంది, వివేకానందని ప్రభావం, ఆర్ఎస్ఎస్ ప్రభావం. అట్టుండి నా జీవితం నా కోసం కాదు. ఇప్పుడు మీరు బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టి పదే ఆర్ఎస్ఎస్ సంబంధించి మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు చేసింది పైకి తీసుకొస్తా ఉన్నారు, ప్రస్తావిస్తా ఉన్నారు. ఇంతకు ముందుకు టీడీపీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే వైసీపీలో ఉన్నప్పుడు పెద్దగా ప్రస్తావించినట్టు ఎందుకు బుక్కులే రాసి ఆర్ఎస్ఎస్ అది కాదు. ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఐటీఆర్ స్టేడియంలో పెట్టారు సుదర్శన్ వచ్చినప్పుడు. నేను అక్కడ చీఫ్ గెస్ట్ పోయినా అని నా మీద కరపత్రాలు వేసారు, ముసుగు తొలగింది, ఈయన అసలు ఆర్ఎస్ఎస్ భావజాలం అని. అది చెప్పాలని కాదు నాకు, కాబట్టి ఆ ముద్ర ఉన్నది అని చెప్పడం అంతే. అంటే మీరు కట్టర్ ఆర్ఎస్ఎస్ అన్నట్టు వాళ్ళకి తెలుసు అందరికీ. అది మీరు నేను చెప్పుకోవాలి అది. అంటే దాని కట్టర్ ఆర్ఎస్ఎస్ అని కాదు, ఆర్ఎస్ఎస్ మీద తప్పుడు ప్రచారం. వాళ్ళ లోపల ఏముంటుంది? దేశభక్తి, జాతీయత, సంఘ సేవ, నిస్వార్థ సేవ, నిష్కామ సేవ, ఇవి నూరి పోస్తారు వాళ్ళు. ఓకే, ఇవన్నీ ఉన్నదానికి ఎందుకు ఈ మతం అనేటటువంటి అంశం ఒకటి యాడ్ అయిపోయింది అని అంటే మతము హిందూ ధర్మం, అది హిందూ మతం కాదు. హిందూ ధర్మము, హిందూ ధర్మాన్ని రక్షించడం ఓకే, కానీ ఇతర మతాన్ని అనేది నేను ఒకటి చెప్తా, మీరు అర్థం చేసుకోవాలి. మన తల్లిని మనం ఎంత ఉన్నత స్థాయికి పోయినా, మా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా అమ్మ ఊళ్ళో వ్యవసాయం చేస్తుంది, మామూలు బట్టలు దొరుకుతుంది, పొలం పనులు చేస్తుంది. నేను ఇంత గొప్ప ఎంపీ అయినా కూడా ఆమె మామూలుగా కూలి మనిషి లేకనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా అమ్మ చనిపోయింది కానీ పోతే ఆమె నేను ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా, నా భార్య జాయింట్ కమిషనరు, మా అమ్మ ఇంత లేబర్ లేకుందని నేను అమ్మని అసహించుకుంటానా? అమ్మానికి కవలించుకుంటాను, ముద్దు పెట్టుకుంటున్నాను. ఎందుకు? తల్లే కలెక్టర్గా, రాష్ట్రపతిగా, ప్రధానమంత్రి అయినా తల్లే. మోడీని చూశారు, వాళ్ళ తల్లి మామూలుగా ఉన్నది, పోయి కాలు మొక్కుతారు. కాబట్టి హిందూ ధర్మం కూడా తల్లి లాంటిది. ఈ దేశ సంస్కృతి, సంపద, వారసత్వం, మనం దాని మీద మాట్లాడుతుంటే. మీకు తెలుసు కదా, అంటే మీరు సంఘ సంస్కర్త, మీకు తెలుసు ఇవన్నీ కూడా. బీజేపీ నిజంగా మత ప్రాతిపదికన రాజకీయం చేయట్లేదు అంటారా? ఓపెన్ చెప్పండి. అంటే అధికారంలోనికి రావాలి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా మీకు, బంగ్లాదేశ్ లోపల హిందువులను ఊచకొత్త కోసారు, అది పద్ధతినా?
అక్కడ బంగ్లాదేశ్ తప్పే అది తప్పు. అక్కడ తప్పే. నేను మనం కోసమా ఏం ముస్లిం అని ఇక్కడ గురించి. ఊత కోసమా ఇక్కడ హిందూ ఇక్కడ సర్వే జన సుఖినో భవంతి ఇక్కడ లోకా సంస్థ సుఖినో భవంతి అంటాం. మన దేశంలో పరమత స్థానం ఉంది. అందరినీ మనం ప్రేమతోటి చూస్తాం అందరినీ. బీజేపీ చూస్తాం, మనం చూస్తాం, బీజేపీ కూడా చూస్తుంది. అంటే వ్యక్తి దోషాలు ఉండొచ్చు ఎక్కడన్నా, కానీ సిద్ధాంత దోషం లేదన్న. వ్యక్తి దోషాలు ఉంటే ఉంటాయి, వ్యక్తిని బట్టి ఉంటుంది. ఓకే సార్, ఇప్పటికీ కూడా మైనారిటీలకు బీజేపీ అంటే ఎందుకు పడది? వాళ్ళకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సిద్ధాంతాన్ని వాళ్ళ మంచితనాన్ని ప్రచారం చేసుకోలేకపోయారు. ప్రచారం చేయరు. ఆర్ఎస్ఎస్ లోపం అంటారు మీరు? అంటే లోపం అని కాదు, ప్రచార లోపం. అదే నేను ఉన్నప్పుడు కూడా చెప్పేవాడిని, ఇంత మంచి సిద్ధాంతాలు నూరిపోస్తారు మీరు, ఎందుకు ప్రచారం చేయరు అంటే, ప్రచారం చేయొద్దు, మౌతు మౌతే పోవాలని వాళ్ళ టార్గెట్ అంతే. బీజేపీలో రాజకీయ పార్టీ అయినప్పటికీ బీజేపీ ప్రభావం కంటే కూడా ఆర్ఎస్ఎస్ ప్రభావమే బీజేపీ పైన ఎక్కువ ఉంటుంది అని అంటారు. అవును, ఉంటుంది. ఉంటుందా? అంటే నేను ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎప్పుడే కాదు, ఎల్లవెల్లలో నాకు ఉంటుంది. నా బట్టలు నేను ఉతుకుంటా, నా ప్లేట్ నేను కదుకుంటా, నిబద్ధత నిజాయితీ అవన్నీ నూరిపోసింది వాళ్ళతోటి. ఇప్పటికి ఎన్ని కష్టాలున్నా నేను ఎంపీ ఉన్నా, నాకు మస్తు ఫండ్ వస్తుంది. అందరు ఎంపీల ఫండ్లకి వెళ్ళి కమిషన్లు తీసుకొని ఇస్తారు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నారు, ఇంత పెద్ద సంఘం ఉన్నా కమిషన్ తీసుకోండి, ఒక్క రూపాయి కూడా తీసుకోండి. అది దేశంకే తెలుసు, నేను చెప్పుకోవడం కాదు. నేను చేసే పనికి ఇదే కాదు, కొన్ని లక్షల మందికి జాబుల కోసం ఉండేట్టు రాసిన, స్కాలర్షిప్లకు రాసిన, ఉద్యోగాలకు రాసిన, నేను చిట్టి రాష్ట్రం దగ్గర ప్రతిఫలం తీసుకోండి. నిష్కామ కర్మ, అది చెప్పుకునే అవసరం లేదు. ఎంతమంది అయినా ఉన్నారు, జాబులు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు, కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, పోరాటం చేసి ఉద్యమాలు చేసి ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు రాష్ట్రం, మీకు 2 రాష్ట్రాల్లో నా పోరాటం వల్ల వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీ గ్రూప్ 2లో 94, 95, 2005, 2006 ఇవన్నీ నేను చెప్పుకోదలుచుకునేది. కానీ అట్లా నేను చేసే పోరాటంలో నిష్కామ కర్మ, భగవద్గీతలో ఒకటి ఉంది, నిష్కామ కర్మ కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే తుర్భం మాతో సంగాస్తే కర్మని. అంటే ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలి. దాన్ని నేను బలంగా నమ్ముతా. కర్మ సిద్ధాంతాన్ని కూడా బలంగా. సర్వైవల్ ఎట్లా సార్? ఇప్పుడు అంటే ఫండింగ్ లో కమిషన్లు కూడా వద్దనుకుంటే సర్వైవల్ ఇబ్బంది అవుతుంది, కానీ నెట్టుకొస్తున్నా. ఉద్యమంలో 50 ఏళ్ళు ఉద్యమం చేసిన ఆర్ కృష్ణయ్యకు ఇబ్బంది అవుతుందా ఆర్థికంగా? చాలా ఖర్చు అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వ్యవసాయం చేసినాం ఇన్ని రోజులు. నాకు మా నాయన, మా అమ్మమ్మ, మా వాళ్ళందరూ భూమి కలిసి 60-70 ఎకరాలు వచ్చింది. నేను కూడా 20-30 ఎకరాలు సంపాదించిన. అప్పుడు 5,000కు 4,000 ఎకరాలు, దాదాపు 70-80 ఎకరాలు ఉంటాయి. చెరుకు పండించినాం, 70-80 ఎకరాలు ఉంటుంది. చెరుకు పండించిన సంవత్సరానికి 60 లక్షలు 70 లక్షల చెరుకు తీసిన. ఇక్కడ హైదరాబాద్ పాలకేసిన, ఫ్యాక్టరీ కొట్టినా. అంత వ్యవసాయం చేసి ఆ పైసలు తెచ్చి ఇక్కడ మా భార్య జాయింట్ కమిషనర్. నాకు వచ్చిన ఇవి వీటితోటి సంఘాన్ని యాక్టివిటీస్ నెట్టుకొచ్చినాం. సంఘంలో ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే ఇంకా చాలా పెద్ద దూరం తీసుకుపోతుంది. ఇప్పుడు సంఘంలో బడ్జెట్ ఉంటే మా ఇంట్లో అదే అంటారు ఎప్పటికీ మా వాళ్ళు, నువ్వు వేరే వాళ్ళు చందాలు వసూలు చేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉద్యమాన్ని బాగా తీసుకుపోతారు. తెలంగాణ ఉద్యమం ఎట్లయింది, నువ్వు ఏం అడగవు, ఎవరిని చేయవు, ఉద్యమం ముందుకు పోదని అంటారు. అది వాస్తవం కూడా. ప్రేమతో ఇస్తే తీసుకుంటా ఎవరన్నా. కానీ నేను మా నాయన ఒక భూస్వామి దొర, నా మైండ్ సెట్ అంతా అది అట్టే ఉంటుంది. ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి, ఎవరిని అడిగితే కూడా బీసీ అంటే ఇవ్వడు. అడుగుతానుకో కొన్నిసార్లు ఇబ్బంది ఉండి అడిగితే కూడా వాళ్ళంత ఇది ఇవ్వరు. అంటే వాళ్ళకి అక్కడ ఉంటుంది సిద్ధాంతపరమైనటువంటిది. బీసీలు పొదుపరులు కంజిస్తెక్క చేస్తారు, ఓసీలు శత్రుడాక చూస్తారు. అంటే తెలిసిన వాళ్ళు చూడరు. మళ్ళా ఈయనకు ఎవరిని ఓసీలను తిట్టాడు, బీసీల యొక్క అభివృద్ధి కోరేటోడు అనేది ఉంటుంది. కానీ నా ఉద్యమాలకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు తిట్టడు అని అన్న సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక వ్యక్తి పేరు ప్రస్తావించింది. కానీ ఒక వ్యక్తి ఓసీలను టార్గెట్ చేస్తూ, ఓసీలను తిడుతూ బీసీలను బలోపేతం చేద్దామని చూస్తూ ఉన్నాడు. అది వర్కౌట్ అయ్యే పద్ధతేనా? అంటే నన్ను కూడా అంటుంటారు అందరు, కృష్ణయ్య గారు ఒకరిని టార్గెట్ చేసినప్పుడే నువ్వు పెద్ద లీడర్ అవుతావు, చాలా స్పీడ్గా పెరిగిపోతావు అని. నేనన్నా సామాజిక సామరస్యం దెబ్బతినవద్దు.
మనం ఉన్నత విద్యావంతులు, సంస్కారవంతులం, గొప్ప సంస్కారంతో పెరిగినాం, ఉన్నత చదువులు చదివినాం. నేను ఎక్కువ స్పీడ్గా లీడర్ కాకున్నా పర్వాలేదు, నేను అడ్డగోలుగా మాత్రం విమర్శలు చేయనని చెప్తాను. మీ మాట ఇది, మీరు చెప్పిన మాట ఇది. అవును, బాబా అది పాటిస్తున్నా కూడా. ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలతో పాటు అగ్రకులాల్లో కూడా చాలామంది అభిమానిస్తారు. ఎందుకంటే నా దగ్గరికి రోజు 400-500 మంది వస్తారు. అంటే ఇప్పుడు ఓసీలను టార్గెట్ చేస్తూ తిట్టే వాళ్ళది రాజకీయంగా ఎదగడం కోసమే, ఎదగడం కోసమే. నేను ఏదలుచుకోలేదు అట్లా. అంటే తిడితే ఎదుగుతారు అంతేనా? అంతే. ఇంకా నేను ఎక్కువ తిట్టినా అనుకో ఇంకా స్పీడ్గా ఎదిగిపోతా. అంటే కొన్ని శక్తుల వాళ్ళ మీద, సమాజంలో కొన్ని వర్గాల మీద తీవ్ర అసంతృప్తి ఉంది. అసంతృప్తిని క్యాచ్ చేసుకోవాలంటే వాళ్ళని తిరిగి టార్గెట్ చేస్తేనే కదా మనకు లాభమయ్యేది. వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు చేసే పెత్తనం ఛాలెంజ్ చేసినప్పుడే వేరే వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు. కానీ నేను నా పద్ధతి అట్లా కాకుండా సామరస్యంతో పోయి ముందుకు తీసుకుపోవాలి ఉద్యమాన్ని. ఓకే, 10 ఏళ్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు గురువులు ఆర్ఎస్ఎస్లో కానీ ఇంకా ఇతర సంస్థల పనిచేసినప్పుడు ఓసీలే నా గురువులు. అందుకే అంత ఈజీగా నేను ఇట్లా గోపిరెడ్డి అని మాకు ఎస్ఎఫ్ కాలేజీలో సార్ ఉండే, ఆయన ఆర్ఎస్ఎస్ బోధలు వస్తుండే నాకు. సూర్యనారాయణ మూర్తి అని ఉండే, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ఏ. వాళ్ళు ఫస్ట్ నాకు బాగా బ్రెయిన్ వాష్ చేసేది వాళ్ళే ఎక్కువ సిద్ధాంతపరంగా. అందుకే రెండవది నా ఉద్యమంలో యూనివర్సిటీలో ఇప్పుడు బీసీఎస్సీలు ఉన్నారు. నేను యూనివర్సిటీకి పోయి చదివినప్పుడు బీసీలు లేరు. అప్పుడు రిజర్వేషన్ లేవు, స్కాలర్షిప్ లేవు, హాస్టల్ లేవు. మొత్తం 3-4 కులాలే, రెడ్డిస్, బ్రాహ్మిన్స్, వెలమాస్, కొద్దిగా కమ్మాస్, వీళ్ళే బీసీలు. ఎక్కడో ఒక్కొక్కరు. ఎందుకంటే హాస్టల్లో మెచ్చారీలకు ఫీజు కట్టడానికి, యూనివర్సిటీలో ఫీజు కట్టడానికి చేత కాక వాళ్ళు చదువుకోరు. రిజర్వేషన్లు లేవు, ఫీజులు కట్టే స్తోమత లేదు, హాస్టల్ నుండే స్తోమత లేదు. నేను పోయినాకనే హాస్టల్లో అడ్మిషన్లు, ఫీజులు మాఫీ ఇవన్నీ పెట్టించిన అప్పుడు బీసీల సంఖ్య పెరిగింది. మొదటి దశ ఉద్యమం లోపల, మొదటి దశ బీసీ ఉద్యమంలో బీసీల కంటే నా వెంబడి ఓసీలే ఉన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేసిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందా అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ లాభం చేసింది, నష్టం కూడా చేసింది. గురుకులాలు పెట్టారు ఎక్కువ సంఖ్యలో. మొదలు మైనార్టీలకు పెట్టిండు, మేము గొడవ చేసినాం. మైనార్టీలకు పెట్టే ఓకే, మాకు కూడా పెట్టాలంటే 119 2 సార్లు గొడవ చేస్తే 240 దాకా పెట్టిండు. అయితే ఈ రిజర్వేషన్లు 34 నుంచి 23కు తగ్గినప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు 50% సీలింగ్ అంటుంది, తగ్గిస్తే మాకు అభ్యంతరం లేదన్నాడు. నష్టమే కదా అది. అక్కడ నష్టం చేశాడు. ఒక గురుకులాల వరకు లాభం చేశాడు. ఇంకా మాకు ఫీజు రియంబర్స్మెంట్లో కొన్ని కండిషన్ పెడితే తీసేయాలంటే తీసేయలేదు. అవన్నీ మైనస్ పాయింట్లు. కాంగ్రెస్ పార్టీ ఇది ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి 42 చేయలేదు. చేస్తే వీళ్ళు గ్రేట్. 42కి వేస్తే అప్పుడు వాళ్ళని నేను అభినందిస్తా. ఇప్పుడు అభినందిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అది పెంచితే అభినందిస్తా. పెంచలేరు కదా మరి, ఇప్పుడు పెంచుతారని ఆశ ఉంది, తప్పరని. ఎలక్షన్లో వచ్చినాయి సార్. సరే, దీనికి ఇంకా ఉన్నాయి కొన్ని పద్ధతులు. ఇప్పుడు పార్లమెంట్లో వీళ్ళు రేట్ చేసి ప్రైవేట్ బిల్ పెట్టినా, గొడవ చేసినా అది శాశ్వతంగా రాజ్యాంగ సవరణ జరగడానికి అవకాశం వచ్చే ఎన్నికలు అనేది ముఖ్యం కాదు, పర్మనెంట్ సర్వీసులు వస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికలు అంటే ఒక భాగం. ఇప్పుడు వీళ్ళు బాగా గట్టిగా గొడవ చేస్తే రాజ్యాంగ సవరణ జరుగుతుంది, ప్రైవేట్ బిల్లు పెడితే దానికి మద్దతు కూడా వస్తుంది, దాన్ని ఒక మార్గం ఏర్పడుతుంది. మరి ఇప్పుడు వీపీ సింగ్ ఒకటి, వీపీ సింగ్ మనం ఎందుకు గౌరవిస్తున్నాం? మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేశారు. ఆయన చేసి ఆ రికమెండేషన్ ఆయనే కావు, మండల్ కమిషన్ ఎవరు పెట్టారు? మొరార్ దేశాయ్ పీరియడ్లో మేము పోయి కొట్లాడి పెట్టించాం. చరణ్ సింగ్, మొరార్ దేశాయ్ వాళ్ళు పెట్టారు. చరణ్ సింగ్, మొరార్ దేశాయ్ పేరు వస్తుందా? రాదు. మన వీపీ సింగ్దే వస్తుంది.
సిఫార్సులు మండల్ కమిషన్ అని మండలి పేరు వస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళు గట్టిగా కొట్లాడితే తప్పనిసరి వీళ్ళకి పేరు వస్తుంది. నేను కార్యసాధకుడిని, విమర్శకుడిని కాదు. అందరినీ కలుపుకొని నా డిమాండ్లు నెరవేరాలి. పని చేసుకుంటూ పోతాం అంతో. అంటే డిమాండ్లు నెరవేర్చడానికి అందరినీ వాడుకోవాలి. నా డిమాండ్లు నెరవేరాలంటే ఎవరిని బీసీలకు వ్యతిరేకం చేయొద్దు, అందరినీ వాడుకొని బీసీల డిమాండ్లు సక్సెస్ చేయాలి. అది నా టార్గెట్. అందుకే నేను ఎవరిని విమర్శించా. రేవంత్ రెడ్డి జర సాహసవంతుడు, తప్పనిసరి ఏదన్నా అనుకొని గట్టిగా అనుకుంటే సాధిస్తాడని నేను అనుకుంటున్నా. అందుకే విమర్శించి బీసీలకు దూరం ఎందుకు చేయాలి, ఈ బీసీలకు ఏం చేసినా ఇట్టే తిడతాడు అనుకొని పట్టించుకోకపోతాడు. ఆయన పట్టించుకుంటాడు, చేస్తాడని నేను డిమాండ్ చేస్తాను. ఓకే, మీకు ఆ నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి చేస్తాడని. అవుతుంది. ఎందుకంటే ఆయనకు కూడా ఉండాలని ఉంటది కదా, ఆయనకు కూడా. మొదట ఏమన్నా పరిస్థితి ఓసీలకు థ్రెటనింగ్ అవుతుంది, థ్రెట్ అవుతుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలతోటి థ్రెట్ ఏం కాదు, వీళ్ళ వాట వీళ్ళది, వాళ్ళ వాట వాళ్ళది. మేము 56 ఉంటే 42. రాజ్యాధికారంలో పాలు అడుగుతారు కదా, ఇవాళ ఇదే అవుతుంది, రేపు మళ్ళీ చట్టసభలో అడుగుతారు, తప్పదు కదా. ప్రజాస్వామ్యం భారతదేశం లోపల అన్నదమ్ములం మనం, ఓసీలు బీసీలు అన్నదమ్ములు. ఒక తల్లి పుట్టే పిల్లలకు అన్నదమ్ములు వాట పంచుకుంటారా, పంచుకుంటారు. ఇక్కడ కూడా మా వాట మేము పంచుకుంటాం, వాళ్ళ వాట అన్నల వాట అన్నం తింటారు. కాబట్టి ఎవరికి బాధ వద్దని నేను చెప్తున్నాను. దాంట్లో శత్రుత్వం వద్దు, మిత్ర వైరుధ్యాలే. శత్రు వైరుధ్యాలని నేను ఒక నాయకుడిగా అది రెచ్చగొట్ట అవసరం లేదు. నేను రాజకీయ నాయకుడిని కాదలుచుకోలేదు, సంఘ సంస్కర్తగానే నా పేరు కావాలి. కాబట్టి వాట కోసమే నా పోరాటం. రైట్, మీరు ఇందాక అడిగిననే మీరు సమాధానం చెప్పలేదు. ప్రత్యక్షంగా మీరు పోటీ రాజకీయాల్లో పోటీ చేసి రాజకీయం చేసేటటువంటి సందర్భం వస్తుందా భవిష్యత్తులో? నేను చేసే పనిలో ప్రతిఫలం ఆశించా, అది ఒకటి. నేను పోరాడి చట్టసభల రిజర్వేషన్లు సాధిస్తే పోటీ చేయాలి. ఎందుకంటే నేను సాధించిన దాంట్లో నేను ప్రతిఫలం పొందొద్దని నేను కొట్లాడినా. హాస్టల్ పెట్టించిన నేను కానీ నా పిల్లలు కానీ పొందలేదు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిన నా కుటుంబం పొందలేదు. నేను ఏ స్కీమ్ సాధించినో జాతి కోసమే. దేనికోసం? జాతి కోసం, అంతే. బీసీ జాతి బాగుపడాలి. రాజశేఖర రెడ్డి ఉండే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు ఆయన కేవలం నాకు కృష్ణయ్య కోసమే పెడుతున్నాను అనేక సందర్భాలు. ఆ స్కీము అంతకుముందు ఒకటి ఉండేవాడు, 4 జీవో. అసలు ఆఫీసర్లు ఆ జీవోను తీసేయాలని పెట్టారు. అసలు కొద్ది ఉంటే ఇస్తుంది వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే నేను రాజశేఖర రెడ్డికి చెప్పిన, సార్ మీరు ఇది తీసేయొద్దు అంటే, నేను ఆఫీసర్ని చెప్పిన, ఒక ఆఫీసర్ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ జీవో మీద సంతకం పెట్టి తీస్తే చేతులు నరికేస్తామని చెప్పిన. అందరి ముంగట, 100 మంది ముంగట, ఎవడు ఆ జీవో మీద సంతకం పెడితే నరికేస్తాం, సంతకం పెట్టే చేయి నరుకుతా అన్న. అంటే ఆ ముచ్చట ఆయన డైరెక్ట్ సీఎంకి చెప్పాడు, ఇట్లా అన్నారని. ఎందుకు కృష్ణయ్య చాలా మంచివాడు, ఎందుకు ఆయనతో పంచాయతీ పెట్టుకుంటున్నాడు? ఆయన ఏమిటికి అన్నాడు, ఆయన జాతి గురించి మాట్లాడాడు, ఆయనకు పదవి కావాలన్నాడు. ఏం కావాలని ఆయన గురించి ఈ స్కీమ్ తీసేయొద్దని అన్నాడు. అని నన్ను రమ్మంటే పిచ్చిడు పోయినా, నవ్వాడు. సంతకం పెడితే నరుకుతాను అంటే కృష్ణయ్య అంటే చాలా గొప్ప మనిషి ఆయన అంటే. అవును సార్ అన్న, ఇక తప్పించుకోనికి వీల్లేదు కదా. అట్లా అన్న అంటే నా ఉద్దేశము ఆ జీవో ఇవ్వద్దని, రద్దు చేయొద్దని అన్నా. అంటే మరి ఏం అడుగుతున్నావు అంటే, టోటల్ ఫీజు బీసీలకు ఇవ్వాలి, మీకు చరిత్రని నిలుస్తారని అన్న. ఆయన బుట్టలు వేయాలని అంటే ఆబ్ది కాదు అంటే. అప్పుడేమన్నాడు, మన ఆఫీసర్ అని వినిపించాను అందరినీ. కృష్ణయ్య డిమాండ్ చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తుండు, మనం టోటల్ ఫీజు ఇవ్వమంటుండు, ఇస్తామంటే ఆఫీసర్లు చెప్పారు, సార్ మన బడ్జెట్ సరిపోదు, ఆయన డిమాండ్ అని ఒప్పుకుంటే మొత్తం బడ్జెట్ అక్కడనే అవుతాను. ఏమయ్యా మీరు అట్లా అంటారు, ఆయన కోసం అడుగుతున్నాడు అన్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పిన రాజశేఖర్, సార్ ఇంకా 1 year అయితే ఎన్నికలు అవుతాయి, ఈ స్కీమ్ పెడితే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావని అన్నా. అంటే దించాలి సీసాల కానీ బాగా ఆలోచించి, కృష్ణయ్య గాలం మంచి చేస్తావు నేను అని. లేదు సార్ చరిత్రలో ఉండిపోతాను, మీరు పేరు పడుతుంది అంటే. నీకే వస్తుంది పేరు, నాకెందుకు వస్తుంది అంటే, నేను ఎందుకు కొట్లాడినోనికి రాదు, గురుకులాలు పెట్టింది. ఎవరు పెట్టిందంటే ఇచ్చిన గవర్నమెంట్కి పోతుంది, కొట్లాడిన ఉంటుంది కొద్దిగా పేరు. కానీ ఇది నేను చెప్పండి నవ్విండు,
చేద్దామని అనుడు. ఇక చేయడానికి లేట్ చేస్తుంటే నేను అమలు నిరాదీక్ష చేసిన 5 రోజులు. అప్పుడు చేస్తా అన్నప్పుడే మొదటి రోజే పిలిపించి ఒప్పించాడు. ఒప్పించి జీవో తీసేసాడు, కథమైపోయింది. అప్పటి నుంచి ఆ స్కీమే ఆయన రెండోసారి చీఫ్ మినిస్టర్ చేసింది. ఓకే, రైట్. ఫైనల్గా మీరు బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా, అంటే ఏం చెప్తారు? బీసీలు అందరూ బాగా చదువుకోవాలి, ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి, రాజ్యాధికారంలో వాటా కోసం జరిగే పోరాటంలో భాగస్వాములై ఉద్యమంలో పాల్గొనాలి. ఇది చదువు ద్వారానే ఈ కులాలు అభివృద్ధి చెందుతాయి. చదువు అనేది ముఖ్యం. నేను చదివినా, ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతున్నా. మా అన్న చదవలేదు, వ్యవసాయం చేస్తూ ఊళ్ళో ఉన్నాడు, ఓ లేబర్ లాగానే కనిపిస్తాడు. ఎంత తేడా చదువు ద్వారా. చదివే అన్నిటికీ ఈ కులాలకు మందు, అభివృద్ధికి మార్గం. చదువు ద్వారా కుల వైషమ్యాలు అవుతాయి, చదువు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, చదువు ద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది, కుల గౌరవం పెరుగుతుంది, వ్యక్తి గౌరవం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఓకే, రైట్. మొత్తానికి ఇది మరి ఆర్ కృష్ణ గారు చెప్తా ఉంది. ఖచ్చితంగా బీసీలకు మంచి జరగాలి, అభివృద్ధి జరగాలంటే చదువు వైపు అడుగులు వేయాలని చెప్పేసి అయితే ఇప్పుడు ఉన్న యువతకైతే సూచిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.